వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. మనం ఈరోజు ఏంటి అంటే ఒక మంచి అందమైన ఇల్లు చూడబోతున్నాం అన్నమాట. ఒక ఇల్లు అంటే మనం చాలా ఇల్లు చూసాం, కానీ మనకు కావాలని నచ్చిన విధంగా కట్టుకున్న ఇల్లు అయితే చాలా రేర్గా ఉంటాయి. ఈ మధ్యకాలంలో అలా ఒక కట్టిన ఇల్లు అయితే మనం బ్యాక్ సైడ్ చూడవచ్చు. అది కాకుండా ఒక మిలిటరీ, ఒక నేవీలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ రేంజ్ వారు ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళకున్న డిసిప్లిన్ ఇవన్నీ మనకు తెలుసు. అలాంటి వారు ఒక ఇల్లు కట్టుకుని ఇప్పుడు ఆ ఇంట్లో ఎలా ఉన్నారనేది, ఆ ఇల్లు గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ కనుక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా ఉంటుంది. ఓకే ఓకే, నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు మై హోమ్. ఓకే సార్, ఇప్పుడు ఇది సార్ది కదా సార్, అంటే మీరేమవుతారు సార్? సార్ మామగారిని ఆయనకి. సార్ మావయ్య గారు అవుతారు. నేను ఇక్కడ ఇంతటో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సార్ డ్రీమ్ అంటారు అలాంటి హోమ్. ఇట్ ఈస్ ఎ డ్రీమ్ హౌస్ టు హిమ్. ఓకే, ఆయన కలగన్నాడు, అలాగే కట్టుకున్నారు. నిజంగా కూడా ఇప్పుడు చాలా మంది కట్టుకుంటాం, మొక్కలు వేసుకోవడానికి ఉండట్లేదు, ఏముండట్లేదు. ఒక ఇల్లే కట్టుకుంటే రోజు ఈ మొక్కలను వేసి పెంచుతుంటే వాళ్ళు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది లేకపోవడం కూడా చూస్తున్నాం మేము. ఇప్పుడు ఇల్లు చూసినప్పుడు, మొన్న అంతకు ముందు వచ్చినప్పుడు కూడా చాలా రకాల మొక్కలు కనిపించినాయి మాకు. అప్పుడు అనిపించింది, ఇల్లు ఉంటే ఇలా ఉండాలి అని. డెడికేషన్ ఆయనకు ఉంది. తర్వాత సీజనల్ ప్లాంట్స్ కదా, మీరు ఇంకోసారి వచ్చినప్పుడు అవి కనిపించవు, మీరు చూసినవి కనిపించు. గార్డెనింగ్ చాలా ఇష్టం. గార్డెనింగ్, ఆర్గానిక్ పంట పండించడం, అవి తినడం, ఇంకోళ్ళకి పెట్టడం కూడా. ఓకే, మనం అది పునాస మామిడి చెట్టు అండి. అది పునాస మామిడి. చూడదు, పునాస మామిడి చెట్టు మాట స్టార్టింగ్ నుంచి. ఓకే ఓకే, స్టార్టింగ్ నుంచి చూడొచ్చు మనం. అక్కడ పునాస మామిడి చెట్టుని వేసారు. సార్ ఇల్లు కూడా ఏ ఫేసింగ్ ఉంటుంది అంటారండి? ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అంటే ఇలా పొడుగ్గా వచ్చిన స్థలాన్ని ప్లానింగ్ గా ఉన్న స్థలాన్ని ఎలా చేస్తాం. ఓకే, పొడుగ్గా ఉన్న స్థలం ఒక ఎంత ఉంటుందో స్థలం ఈ చివరి నుంచి చివరికి. ఇవి ప్యారెట్స్ చెట్లు అండి. ఓకే, అవన్నీ ప్యారెట్స్. ఇది మనం చూడొచ్చు. ఇక్కడ ఒక కార్ షెడ్ కూడా ఏదో నార్మల్గా 2 స్తంభాలు వేసేసినట్టు కాకుండా, ఇది కూడా ఒక పైన బిల్ల పెంక్ టైప్లో వచ్చి మీకు చూడొచ్చు. ఇది ఇలా కట్ అయింది అనమాట. వాళ్ళు ఉండడానికి కూడా రూమ్ ఉంది. అందులో ఒక రూమ్ ఉంది, వెనకాల ఫెసిలిటీ కూడా ఉంది. పర్లేదు సార్. ఫ్రంట్ షెడ్ వచ్చింది అనమాట. అలాగే ఒక ఫ్యామిలీ ఉండొచ్చు దీంట్లో. మీరు ఇందులోనే ఉంటున్నారు అనమాట. సార్ గారు మీరే తీస్తారు. ఓకే, సార్ దగ్గరే ఉన్నారు. అలా చాలా బాగుంది రూమ్ కూడా. ఇక్కడ బాల్కనీ వచ్చింది మాట అండి. ఇది పైన బెడ్రూమ్ అంటారా? పైన బెడ్రూమ్ బాల్కనీ అండి. ఇది పవర్ రైల్కా? ఇంకొచ్చేస్తుంటే అలా ఉంచేశారు అంతే. ఇంకా అట్లా ఏం మీరు డిస్టర్బ్ చేయరు, ఏదో ఇంటిని వచ్చి ఇలా చేస్తానే అనేది ఏమి ఉండదు. ఇంకా వాటికి ఒక గూడు. చిన్న ఇల్లు ఉండేటప్పుడు ఓకే, దాని మీద వస్తే ఇది అంటే పైన బెడ్రూమ్ కి బాల్కనీ అంటారు. అది బాల్కనీ. అదే మాస్టర్ బెడ్రూమ్, అది గెస్ట్. ఇంకా పైన ఇంకో 2 రూములు ఉన్నాయి. ఓకే, ఇది కూడా ఫ్రంట్ నుంచి ఇలా రావచ్చు. కదా. మీరు ఇంక రిటైర్, మీరేం చేశారు సార్ అప్పట్లో? నేను పిఏగా పనిచేస్తుండేవాడిని, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ పనిచేస్తుండేవాడు. తర్వాత మా పిల్లలు పెళ్లి చేయాలంటే ఆంధ్ర రావాలి. ఆ సర్వీస్ కట్ చేసుకుంటే కానీ ఈ సర్వీస్లో రాలేదు. ఓకే, చాలా ఆప్షన్స్ ఇచ్చారు. నాకు ఆంధ్ర కావాలి, పర్టికులర్లీ ఈస్ట్ గోదావరి కావాలంటే ఈస్ట్ గోదావరి ఇది నాట్ పాసిబుల్ అన్నారు. తర్వాత విజయవాడలో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఇండక్షన్ ట్రైనింగ్ అంటే వేరే చోట ఇచ్చి స్టాటిస్టికల్ ఆఫీసర్ చేశారు. కాకినాడ. ఇది కూడా ఏం బెడ్రూమ్ అంటారు? ఇది కిచెన్ అంటే? ఇది కిచెన్ అండి. వీక్ అయిపోయింది. అలాగే వెళ్ళాం కదా, ఒక కిచెన్ వస్తుంది, ఇదో బయట కిచెన్, తర్వాత స్టోర్ రూమ్ లాంటిది ఒకటి ఉంది. తీసుకోండి. ఇవన్నీ మొక్కలు, గార్డెనింగ్ మళ్ళీ ఎవరు చేస్తారండి? గార్డెనింగ్ అంతా వస్తాడండి, వస్తారు. ఓకే, వాడికి ఇవన్నీ చూడొచ్చు గార్డెనింగ్ అన్నమాట. తర్వాత ఇది ఒక కిచెన్. లోన్ నుంచి తీసుకొచ్చారు, ఎంట్రన్స్ ఇక్కడి నుంచి కూడా ఉంది. ఒకసారిగా ఇంక ఇది మళ్ళీ ఇలా ఎదుర్కొని నడిచి రావచ్చు మాట అండి. రావచ్చు. పైన మీరు చాలా ఏరియా ఉంది, తిరగచ్చు. ఓకే,
ఇది మీ అంటే ఏం పేరండి? మఫిన్. మఫిన్ వైట్ రిట్రీవర్. ఓకే, ఇంకా మీరంటే బాగా అలవాటేమో. అందరు డ్రైవర్ అంటే బాగా అలవాటు. వెంకటరామన్ చూస్తే అది అన్నీ మర్చిపోతుంది. ఓకే, ఏం పేరేంటండి అది? మఫిన్. మఫిల్ మొదటి పిల్ల 16,000 పెట్టి బెంగళూరులో కొనుక్కున్నాం. ఓకే, చిన్న పిల్లని. అది విఘ్నేశ్వరుడు. అంటే వుడ్ అంటారా? వుడ్ కాదండి, రాయి మీద చెక్కారు. స్టోన్ మీద శాండ్ స్టోన్. ఈ డోర్స్ అన్నీ కూడా ఇంచుమించు కలట బీహారీ పార్టీ వాళ్ళే చేశారండి. బీహార్ పార్టీ ఈ డోర్స్ అన్ని వాళ్ళే చేశారు. వుడ్ అంతా మనం సప్లై చేసాము. వాళ్ళకి ఉండి చేశారంటారా? అవే 2 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడే ఉండి చేశారు. ఆ సెక్షన్ వుడ్ కూడా చాలా చాలా దళసరిగా కనిపిస్తుంది మీకు. ఓకే, ఇది ఒక కిచెన్ మాట అండి. ఇది వెళ్ళండి. ఓకే, ఇది బయట కిచెన్. ఇది స్టోర్ రూమ్ లాంటిది. అంటే వాష్ మిషన్ ఇక్కడ పెడదామని అనుకున్నాము, కావలేదు. అది బయట కిచెన్. ఇది లోనికి వెళ్తే ఇంకోటి కనిపిస్తుంది. లోపల నుంచి వచ్చినప్పుడు అలా ఈ హౌస్ వచ్చేసరికి అంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అంటే పాలకొల్లుకి నియర్ బై ఉంటుంది. అడవిపాలెం అనే గ్రామంలో ఉంటుంది. అడవిపాలెం కాదు, గగ్గిపర్రు అనే గ్రామంలో ఉంటుంది. అడవిపాలెంకి అనుకునే ఉంది. సార్ పేరు బాలకృష్ణ గారు. కే బాలకృష్ణ. ఐడిఏఎస్ మాట. రిటైర్ అయిన తర్వాత ఇది అదే ఉంటుంది, ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్. ఇంకా వాటికి సంబంధించి ఆయనకు వచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా మనం ఇంక ఇదంతా గార్డెన్ అనమాట. ఇదంతా గార్డెన్. ఇది మళ్ళీ మౌంటైన్ కూడాను వేసాముకుని సరే, ఇంకా కుదరలేదు. ఇంకా వేయాలన్నమాట అండి. కానీ ఇక్కడ కూడా ఈ పౌండ్ పెట్టాలనేది అంతా ఈ ప్లానింగ్ చేసిన వాళ్ళది అంతా చేసుకున్నది ఆయన సార్ది ఇదంతా. మరి ఇక్కడ చూడండి చాలా బాగుంది పౌండ్ రావడం. అది పువ్వులు కూడా వైట్, రెడ్ వైట్ కూడా 2 వస్తాయి. కమలాలు వైట్ రెడ్, 2 రెడ్. ఓకే, తర్వాత ఇవన్నీ ఓకే. మళ్ళీ పక్కన ఒక షెడ్ వచ్చింది. ఏమైనా చిన్న చిన్న మినీ ఫంక్షన్ చేసుకోవడానికి, కూర్చోవడానికి చాలా అయిపోయినాయి ఫంక్షన్ కూడా. చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. లైటింగ్లు, చెట్లు అన్నీ పెట్టాము. ఇటు కూడా అంత గార్డెనింగ్ ఎక్కడ చూసినా. ఈ లాను, ఇది గార్డెన్. ఓకే, ఇదంతా గ్రాస్ వేసారంటారా? ఇది గోల్ఫ్ ఆడడం. నెట్ ప్రాక్టీస్ చేసుకుంటారు. సార్ గోల్ఫ్ ఆడుతూ ఉంటారు. మెయిన్ పాషన్ కూడా అదే కూడా. ఓకే, ఇంకెలా బయటకి ఆయన ఆ గోడ నుంచి ఈ గోడ బాంబే వెళ్తారు, ఢిల్లీ వెళ్తారు గోల్ఫ్ ఆడడానికి. చెన్నై వెళ్తుంటారు, బెంగళూరు వెళ్తుంటారు, హైదరాబాద్, విశాఖపట్నం ఇలాగే ఉంది. సార్ గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఓకే. గోల్ఫ్ అంటే చాలా స్థలం ఉండాలేమో కదా దానికి. 50-60 ఎకరాలు మినిమం. అదంతా ఉంటుంది. 3 సార్లు దగ్గర ఒక 2,500 ఎకరాలు. 500. అక్కడి నుంచి ఇక్కడికి 70-80 సెంట్లు ఉంటుంది అంటారా? ఉంటుంది, ఉండొచ్చు. ఇందాక 70-80 సెంట్లు ఉంటుందండి. ఓకే, సార్ నమస్తే అండి. నమస్తే అమ్మ. మీ ఇంటి గురించి చాలా రోజులు చూసామన్నమాట అండి. అంటే చాలా ఇల్లు ఎవరిదా అంటే మీదని తెలిసిందన్నమాట మాకు. మీరు చూస్తే తర్వాత ఐఏఎస్ క్యాడర్ అన్నారు. మాకు పర్మిషన్ వస్తుందా లేదా అని చెప్పి అనుకున్నాం. మీరు చాలా సింప్లిసిటీగా మాకు రానుగానే మీకు అవసరమైతే తీసుకోండి అమ్మా అన్నారు. సార్ అంటే మీకు ఇది డ్రీమ్ హౌస్ అంటారండి?
డ్రీమ్ హౌస్ అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. పాలకొల్లో సిటీలో కాకుండా పాలకొల్లో ఉండాలని. ఓకే. మా ఫ్రెండ్స్ అంతా వైజాగ్లో హైదరాబాద్లో ఉండమన్నారు, కానీ ఇక్కడ మేము 6 బ్రదర్స్. మేము ఓకేనండి. మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది. ఓకే. పిల్లలు ఎలాగా మన దగ్గర ఉండరు. వాళ్ళు ఒక అబ్బాయి జర్మనీలో ఉన్నాడు, ఒక అబ్బాయి ఏమో ముంబైలో ఉన్నాడు. సో అందరితో కలిసి ఉందాం, మంచి వాతావరణం అని చెప్పేసి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. నాకు ఒక చిన్న ఇల్లు ఉండేది ఇక్కడ. వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉండేవాళ్ళు. సరే ఈ ఇంటి ప్లేస్ లోనే మనం పర్మనెంట్ గా ఇల్లు కట్టుకున్నాం అని ఒకటి. ప్లస్ మా ఆవిడకి నాకు మొక్కలు పెంచడం, మొక్కల్లో ఉండడం, పెంచడం ఇష్టం కాబట్టి ఇది ఐడియల్ గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కట్టుకున్నాను. చాలా ఇల్లు చూసినప్పుడు మేము అదే అనుకుంటున్నాం, మాట ఇల్లు కడుతున్నారు పక్కన ఖాళీ ప్లేస్ ఉండట్లేదు, ఈ మొక్కలు పెంచడం వల్ల కూడా మనకి మానసికంగా చాలా ప్రశాంతమైన ఫీలింగ్ ఉంటుంది. అది మాకు కూడా అలవాటు, చాలా కాలం నుంచి గవర్నమెంట్ లో ఉండడం, పెద్ద ఇళ్ళల్లో ఉండడం, ఇంటి దగ్గర మొక్కలు గిక్కలు ఉండడం, వాటితో అలవాటు అయిపోయి అటువంటి ఇల్లు పట్టణంలో కట్టుకోలేము. ఈ సిటీలో కట్టాలంటే ఇంత ఇల్లు కట్టాలంటే నా శక్తికి అందే పని కాదు. ఈ స్థలం ఎప్పుడో కొనుక్కున్నాం, ఒక 25 ఏళ్ళ క్రితం. అప్పటి నుంచి ప్లాన్ చేసుకుని ఇప్పుడు అప్పుడు స్థలం అందే, పాలకొల్లు కూడా పెరిగింది, దగ్గరికి వచ్చేసింది. ఇది ఏమి విడిగా ఐసోలేటెడ్ గా లేదు కాబట్టి అది కట్టుకుంటే బాగుంటుంది కట్టుకున్నాను. ఓకే. అంటే చాలా మంది అనుకుంటారు కానీ ఏదో కట్టేసుకున్నాం అయిపోయింది అన్నట్టు ఉంటది, కానీ ఇల్లు చూస్తే అన్ని ప్లాన్డ్ గానే కనిపిస్తున్నాయి. ఈ బాల్కనీ అవునండి, ఇవన్నీ ఈ బాల్కనీ యాక్చువల్గా ఇక్కడ వరకే మా ఇల్లు ప్లాన్. ఓకే. తర్వాత మరి పోతుకో ఏమీ లేదు, నీడ కూడా లేదు, మనం కనీసం కూర్చోవాలన్నా ఏం ప్లేస్ లేదని చెప్పేసి మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ తర్వాత చేసాం అన్నమాట. అది పరిస్థితి. సరేండి. డోర్స్ అవి కూడా ఎవరంటారు మేస్త్రీలు అవేనండి? ఈ మేస్త్రీలంతా నార్త్ నుంచి వచ్చారు పిల్లలు. ఓకే. వాళ్ళు ఇక్కడే ఒక 6 నెలలు 7 నెలలు ఉండిపోయి అన్ని మొత్తం బిల్డింగ్ అంతా నార్త్ వాళ్ళే చేశారు. నార్త్ వాళ్ళు మొత్తం ఇక్కడ మనకు వర్కర్ల ప్రాబ్లమ్, దొరకడం కష్టం, దొరికినానేమో బోల్డెన్ కండిషన్స్, ఇట్లా కంటే ఆ కాంట్రాక్టర్ కూడా నార్త్ అతను, ఢిల్లీ అతను. ఓకే. అక్కడి నుంచి మనుషులు తెచ్చుకున్నాడు. వాళ్ళందరూ ఇక్కడే ఉండి కట్టారు. ఈ వుడ్ వర్క్ మొత్తం అంతా వాళ్ళే చేశారు. ఎన్ని సంవత్సరాలు కట్టారంటారు? మేము 2-3 ఏళ్ళు పట్టింది. ఆల్మోస్ట్ 3 years పట్టింది. 3 years అంటే అట్లా బ్రేక్, వర్షాలు రావడం, వాళ్ళు వెళ్ళిపోవడం, ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు ఎక్కడోళ్ళు కాదు, అందుకని కొంత టైం పట్టింది. నాకు కూడా అర్జెంట్ లేదు, నా రిటైర్మెంట్ టైం అప్పుడు 3 ఏళ్ళు ఉంది. స్లోగా నేను కూడా ఫోర్స్ చేయకంటే అట్లా కట్టుకున్నాను. పరిస్థితి అంటే నార్త్ లో మేస్త్రీలు వీళ్ళందరూ ఉన్నారని మీరు అంటే తిరుగుతారు? నాకు తెలీదు. అంటే వాళ్ళు కాంట్రాక్టర్లో ఇప్పుడు మా తమ్ముడు కొడుకు అన్నాను కదా, డిజైన్ చేశాడు. అందులో వాళ్ళ గ్రూప్ ఆడితే చదువుకున్న నార్త్ ఇండియన్ పిల్లలు ఉన్నారు. వాడు తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఆడు కాంట్రాక్ట్లే చేసుకుని. ఆడేమో ఆడ ఫ్రెండ్ ఒక అతనికి అప్పచెప్పాడు. సో అతను ఇంక కన్స్ట్రక్షన్ మొత్తం అంతా. ఇది తూర్పు ఫేసింగ్. ఇదేమో ఇది ఒక ఇది పబ్లిక్ హాల్ లాంటిది. పబ్లిక్ హాల్ అంటే ఎవరైనా వస్తే అదేమో ఇన్సైడ్ ఏమో మన ఫ్యామిలీ అంతా ఫ్రీగా కూర్చోవడానికి. సో ఈ హాల్ పక్కన ఇది నార్త్ ఈస్ట్ కార్నర్, అది అక్కడ దేవుడి మందిరం కూడా చేసాం. ఇవన్నీ మీకు వచ్చిన గిఫ్ట్స్ అంటారా? ఇవన్నీ నేను ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఆర్మీలో, నేవీలో, డిఆర్డిఓలో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో, ఇట్లన్నిట్లో, ఎయిర్ ఫోర్స్కి అందరికి చేశాను నేను. వాళ్ళు యూనిట్స్ నుంచి వచ్చినప్పుడు, లేకపోతే నేను యూనిట్స్కి వెళ్ళినప్పుడు ఇచ్చిన మెమెంటోస్ అనమాట. అంటే అలా ఒక జనరల్గా అంటే ఒక సీనియర్ ఆఫీసర్ వాళ్ళు వెళ్ళినా కానీ అది వాళ్ళ పద్ధతి. అది ఆ పద్ధతి ప్రకారం ఏంటంటే ఒక మెమెంటో, వెళ్ళిన వాళ్ళని ఖాళీగా వాళ్ళు పంపించరు. అది 3 స్టార్లు ఉన్నాయి. 3 స్టార్లు అంటే అది ఒక లెఫ్టినెంట్ జనరల్ ఇచ్చిందని. 3 స్టార్లు అంటే ఒక ఈయన వైస్ అడ్మిరల్ కూడా అయి ఉండొచ్చు, ఎయిర్ మార్షల్ అయి ఉండొచ్చు.
సో ఇది సర్వీస్ని బట్టి వాళ్ళ డిజిగ్నేషన్ పేరు మారుతుంది. ఇప్పుడు అంత కలెక్షన్ అంటారండి. ఇది మామూలుగా మనం కొన్నాయి బట్టి ఇది నావీ వాళ్ళు ఇచ్చినాయి. అవి మన కోల్కతాలో ఎక్కడో కొన్నామవి ఇవన్నీ. ఇదంతా నావీ వాళ్ళు ఇచ్చింది. ఇవన్నీ మీకు వచ్చినవే మళ్ళీ? ఇవన్నీ నావీ వాళ్ళు. అంటే మనకి ఎలాంటి పెద్ద పెద్ద షిప్స్ ఉంటే దాని నమూనాలు అంటారు ఇవి? ఇవి మనకున్న డిఫరెంట్ సబ్ క్లాస్ ఆఫ్ షిప్స్ అంటారు. ఓకే. ఫైటింగ్ చేసేవి, వాటికి సపోర్ట్ చేసేవి, రకరకాలు ఉంటాయన్నమాట. అందులో చిన్నవి, పెద్దవి, సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ క్లాస్ అయ్యి అట్లాగే మోడల్ అనమాట. ఆ క్లాస్లో మళ్ళీ బోల్డ్ అండ్ షిప్లు ఉంటాయి మనకి. ఓకే. అదే మనకి ఏదైతే పెద్ద షిప్స్ వర్క్ చేస్తాయో వాటి నమూనాలు వీటిని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. ఇవి కూడా షిప్లో చూస్తారు కదా పైన. ఇది ఫర్నిచర్ అండి. ఈ ఫర్నిచర్ ఎక్కడో కొన్నాం, కలకత్తాలో ఒక ఎగ్జిబిషన్లో కొన్నాము. ఇలాగా కొంతకాలంలో ఎన్నో ఏళ్ళు ఎక్కడ ఏదైనా నచ్చితే కొనుక్కోవడం అట్లాగా. అప్పుడన్నీ కలెక్ట్ చేసి రిటైర్మెంట్ టైంకి తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి. మా మదర్ మీ మదర్ అండి ఆవిడ. ఈ పేరండి? ఆవిడ పేరు నరసమ్మ. నరసమ్మ గారు. ఇది పెయింటింగ్ చేయించారంటారా? పెయింటింగ్, ఫోటో నుంచి పెయింటింగ్ అండి. ఇది లైట్ హౌస్ నమూనా. లైట్ హౌస్ నమూనా. ఇంకోటి ఉండాలి, అక్కడ ఉందా వైజాగ్? అది వైజాగ్ ఊడిపోయింది. ఈ గది అంటారు దేవుడి గది. దేవుడి గది. ఇవేంటండి? అది అస్సాంలో మనం వెళ్ళామనుకో, అక్కడికి వాళ్ళు ఐ థింక్ అమ్మవారిది అనుకుంటా. అస్సాంలో దాంట్లోని ఫుడ్ పెడతారు. అమ్మవారి కన్నా అలా తింటారు అనుకుంటారు. తింటారు జనరల్గా వాళ్ళు. మనం వెళ్తే ఇస్తారనమాట. ట్రెడిషనల్. నేను కింద పెట్టుకుంటాము, కింద కాకుండా అలా పైకి పెట్టుకు తింటారు అనమాట. మన కంచం ఎలానా వాళ్ళకి అలా అనమాట. ఈస్టర్న్ ఆర్మీ కమాండ్కి నేను. ఓకే. ఇంక దేవుడు కదా అంటారా? దేవుడి గారు. అమ్మవారు ఎవరంటారు? అమ్మవారు తాంజావూరు పెయింట్ కనకదుర్గమ్మకి పూజ చేస్తాను నేను. కింద ఉన్నారు అమ్మవారు. సో అందుకనే అమ్మవారి ఫోటో పెట్టాను. ఇద్దరు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. మీరు కూడా అమ్మవారికి చేస్తారు? ఈ డోర్ కూడా డిజైన్ బాగుందండి. ఇంకా అన్నీ వాళ్ళే చేశారు. అన్నీ పిల్లలు డిజైన్ చేశారు, సీనియర్లు కాదు. ఓకే. అందుకనే వాళ్ళకి ఎడ్యుకేషన్, కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు ఎడ్యుకేషన్లో తడబడి పడ్డారు. ఓకే. మీ అన్నయ్య గారు అబ్బాయి అన్నారు వాళ్ళ? ఆడు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోయి ఆడు వేరే ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఆడు ఫ్రెండ్కి అప్పచెప్పాడు కదా. ఓకే. ఓకే. వాడు కొద్దిగా ఎక్స్పీరియన్స్ తక్కువ. ఊరు వాళ్ళు బయట నుంచి వచ్చారు. మొత్తానికి లేట్ అయింది కొంత. ఆర్కిటెక్చర్ అంతా ఇంకా ఆయన అన్నమాట. లాస్ట్ ఇది ఏది ఇదా? ఇది బర్వుడ్ అని మనకి అండమాన్లోనే దొరుకుతుంది. అది ఈ వుడ్ అండి. అది ఒక రకంగా చెప్పాలంటే అందరికి పర్మిషన్ ఉండదు. ఓకే. నేను అండమాన్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేశాను. అప్పుడు వాళ్ళు ఏమంటారు మీకు ఇచ్చారు. ఇవన్నీ తేవడం కూడా మీకు కష్టం. ఆ వుడ్తో వస్తేనే అందమాట అండి.
లేకపోతే దానికి అందుకనే అది ఎవరు దొరకదు, మామూలుగా కూడా దొరకదు, మామూలుగా దొరుకుతుంది. మఫిన్ ఇది కలెక్షన్ ఏదంటారా? ఇది బయట నుంచి అదే ఇది టర్కీ అంటారు కదా, టర్కీ అండి. టర్కీ ఆ కంట్రీ వాళ్ళది. అక్కడి నుంచి మరి ఎలా తీసుకొచ్చారు? ఇక్కడ ఏదో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అవుతుంటే అప్పుడు అన్ని ప్లానింగ్ ఉన్నాయి కాబట్టి అప్పటి నుంచి కలెక్ట్ చేసుకుని అది నేను కలకత్తాలో ఆర్మీకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉండేవాడు. అప్పుడు ఇది కొన్నాం అన్నమాట. ఇది హాల్ మాట అండి. ఇది రెండో హాల్, పర్సనల్ హాల్ అండి. అది ఎవరైనా వస్తే బయట వాళ్ళు వస్తే కూర్చోడానికి. ఇది అది అమ్మవారు, అది బెంగాల్లోనే దొరుకుతాయి నీకు ఆ టైపు. కలకత్తా ఖాళీ, ఇక్కడ మనకి దొరకవి. వాళ్ళ స్పెషల్ ఆర్ట్ అన్నమాట. ఆ బ్రాంజ్ షీట్తో వాళ్ళు చేస్తారు. అది ఏనుగులేమో ఐ థింక్ థాయిలాండ్ కాదనుకుంటాం. షిప్లు వెళ్తుంటాయి ఇండోనేషియా, అక్కడి నుంచో మా నావీ షిప్ వాళ్ళు పట్టుకొచ్చారు. గిఫ్ట్ ఇచ్చింది, గిఫ్ట్ ఇచ్చారు. మళ్ళీ దీన్ని చాలా పదిలంగా చూసుకోవాలనుకుంటాను. అది పగిలిపోతాయి కదా మరి. తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్స్ చూసాయి. ఓకే. అందులో చాలా వరకు ఎవరో ఒకళ్ళు ఇచ్చిన ఇవన్నీ కూడా అలానే. ఇది ఐ థింక్ ఊడిపోయింది. ఇది ఆర్మీ జవాన్ అన్నమాట, కింద ప్లాట్ఫామ్. అది ఒక మెమెంటోలోదే. ఇది పెయింటింగ్ కొన్నా. ఎవరండి? కాదండి, అది ఎవరు? రవివర్మ గారు పెయింటింగ్. రవివర్మ గారు ప్రపంచం అంతా పాపులర్. దామర్ల గేమర్లు అంటే ఆయన వారసులు మన మీద క్లెయిమ్ చేస్తారు. అది పెయింటే, అదే మోడర్న్ ఆర్ట్, ఎక్కడ కొన్నదే. ఓకే. అంటే ఒక పిక్చర్ లాగా. అంటే అది మోడర్న్ ఆర్ట్ అంటే కలర్స్, అన్ని కలర్స్లో పెయింట్ వేసింది చూసారా. అది దానికి షేపు గీపు ఏముండదు. ఆ పెయింటరే మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కానీ అది చూస్తే నీకు బాగున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్కి ఇక్కడ ఆవడిలో తయారవుతాయి. వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నాను నేను. ఇవన్నీ కూడా అలా ఇచ్చినవి మీరు ఇచ్చిన డిఆర్డిఓలో పనిచేసినప్పుడు. సీనియర్ ఆఫీసర్స్ ఎవరైనా వెళ్ళినప్పుడు అది వాళ్ళ కల్చర్ అన్నమాట. ఆ యూనిట్ వెళ్తే వాళ్ళు ఆ యూనిట్కి సంబంధించిన మెమెంటోస్ అవి ఉంటాయి, అది ఇస్తారు మనకు. జనరల్గా మేము కూడా వెళ్ళినప్పుడు మేము కూడా వాళ్ళకి ఏదో ఒకటి ప్రజెంట్ మేము కూడా వాళ్ళకి ఇస్తాం. అది ఏంటంటే సర్వీసెస్లో అదొక పద్ధతి. ఇదంతా మళ్ళీ మనం బయటకు వెళ్ళొచ్చు. ఇందులోంచి బయటికి తూర్పు ఫేసింగ్, ఇదేమో ఉత్తరం. ఇది ఉత్తరం. ఇది ఇంకొక రూమ్. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. పక్కకుండా మఫిన్. ఇలా బయటకి వచ్చింది. ఓకే, ఇలా బయటకు వెళ్ళిపోవచ్చు. తూర్పు ఫేసింగ్ అంటే ఇదే మాకు లాన్ అన్నీ అంటే ఇష్టం. మాకు ఎక్కడున్నా మాకు లాన్లు ఉన్నాయి. ఓకే ఓకే. అందుకని కంపల్సరీగా ఒక లాన్ పెట్టుకున్నాం. ఇక్కడ కూర్చోడానికి అన్నిటికి మరి ఓపెన్గా ఉందని చెప్పి షెడ్ వేసాం. సో ఈ షెడ్ వేయడం వల్ల ఇక్కడ ఫ్యాన్లు వేసుకొని కూర్చుంటాం. రాత్రి కూర్చొని ఎప్పుడైనా బాగుంటుంది. ఇంకా చేయాలి. మాకు లాన్ మొక్కలు గిక్కలన్నీ ఇక్కడ సరిగ్గా రావట్లేదు. ఓకే.
ఇక్కడ ఫంగస్ ఉంది కింద అంతా వేస్తే మొక్కలు వేరుకుళ్ళు వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు దానికి ఏంటంటే ఎవరినైనా ఒక ఎక్స్పర్ట్ని పట్టుకొని ఇట్లా సెట్ చేయాలి. మట్టి ఏమన్నా మార్చాలేమో. మట్టి అన్నీ అంటే ఏదో ఉంటుంది మెడిసిన్, దాన్ని కరెక్ట్గా కనుక్కోవాలి. ఓకే. కనుక్కుంటే సెట్ అవుతుంది. ఈ వాతావరణానికి ఫ్లవర్స్ అన్నీ సరిగ్గా రావు, ఓన్లీ వింటర్లోనే వస్తాయి. సో ఇదొక బెడ్రూమ్, ఇది కింద ఇదొక బెడ్రూమ్. ఇది పందిరి మంచం అంటారా? పందిరి మంచం ఇది అంతా మామూలు ఇదొక మోడర్న్ మంచమే. ఓకే. ట్రెడిషన్ మోడర్న్ రెండు కలిపి మంచం. ఇది మామూలు చేయించారంటారు మీరు? చేయించలేదు, రెడీమేడ్ కొన్నది. అంటే మన సైడ్ ఎక్కువ కనిపించగల, మేము మంచాలన్నీ తీసాం కానీ ఎప్పుడు ఈ మోడల్ చూడలేదు. ఈ మోడల్ అది ట్రెడిషన్ రెండు కలిపి. ఎక్కడ తీసుకున్నారంటారు? ఇది పెప్పర్ ఫ్రై అని అందులో బెంగళూరులో. టేకే టేక మరి ఏంటన్నది తెలియదు. వుడ్ బాగుందని చెప్పి కొనుక్కున్నది. ఓకే. ఇప్పుడు మనకి ఎలా బయటకు వెళ్ళడానికి ఉంటుంది అంటారు? బయట యూటిలిటీ అది, అంటే మన బట్టలు ఉతుక్కోవడానికి వాటికి ఇట్లకి అన్నిటికి. అది మీకు చూసే అంత వ్యవహారం ఏం లేదు ఇది, బట్ చూస్తానంటే చూపిస్తాను. బట్టలు ఆరబెట్టుకోవడం ఇదంతా ఈ టైప్ అనమాట. ఓపెన్, ఎంత ఖాళీ ప్లేస్ వచ్చింది. బట్ మనకి ఇప్పుడు సింహద్వారం ఇదైతే ఆపోజిట్ కూడా డోర్ ఓపెన్ ఉండాలి కాబట్టి ఇలా ఇచ్చింది ప్లాన్. మళ్ళీ మనకి గెస్ట్ రూమ్ నుంచి బయటకు వెళ్ళొచ్చు అలానే. అలా కూడా ఉంది. అలా మళ్ళీ హాల్ నుంచి కూడా మనకి బయటకు ఉంది. అవును. ఇంకా అక్కడ ఉండి ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది, ఇది హాల్. ఇంక ఇది కిచెన్, ఇది టాయిలెట్. టాయిలెట్ ఇది కామన్ టాయిలెట్. ఇప్పుడు గెస్ట్ ఎవరైనా వచ్చినా ఏదైనా మొత్తం అందరికి కామన్ టాయిలెట్. కిచెన్ అది అంటారా? ఇది ఫ్లవర్స్. బయట నుంచి ఉంది కదా ఓపెన్, దానికి కూడా ఉంది, దాటి నుంచి కూడా బయటికి దారి ఉంది. మా ఇంటికి ఎటు నుంచి అయినా బయటకి అటు నుంచి ఉంది, ఇలా ఇది గోడ ఏంటంటారు? పెయింట్ అది? పెయింట్ కాదు, అది స్టోన్. అది స్టోన్. అలా స్టోన్ అలా అతికించారు. స్టోన్ అతికిచ్చాం. ఓకే. అసలు దీనికి ప్లాస్టింగ్ కానీ ఇంకేం లేదు, డైరెక్ట్ స్టోన్. స్టోన్ దానికి ఒక గమ్ ఉంటుంది, ఆ గమ్ము గట్టిగా పడుతుంది. అంటే అవతల బెడ్రూమ్, ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ అంటారా? టాయిలెట్ అవి వస్తుంది బ్యాక్ సైడ్. అది టాయిలెట్, మన బట్టలు మార్చుకునేది ఇవన్నీ. ఇవి చైనా అంటారా? చైనీస్, టిబెట్లో తీసుకున్నాను నేను. మానస సరోవరం కైలాష్ పర్వత యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను. ఇదో బెడ్రూమ్ మాట. ఇదొక బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది మెయిన్ బెడ్రూమ్. ఇది మెయిన్ బెడ్రూమ్. బెడ్రూమ్లు అన్నీ విశాలంగా కట్టుకున్న చోటు ఉంది కదా. ఓకే. మీరు అన్నట్టు టౌన్లోకి వెళ్తే అంటే మాకు చుట్టాలు అంతా చెప్పాను కదా, ఏదైనా ఫంక్షన్ అయినా కానీ వచ్చి ఉండిపోతారు ఇక్కడ అంతా. రాత్రి ఉండిపోయి సరదాగా పిల్లలు ఏదో తంబోలాలా ఇవి ఆడుకొని సరదాగా ఒక రోజు గడిపేసి అప్పుడు వెళ్తారు. మీలో అందరూ ఆలోచిస్తే పల్లెటూర్లన్నీ కూడా మంచి మంచి ఇళ్ళతో సందరగా మళ్ళీ మొదలవుతాయి. అంతే కదా. ఇప్పుడు పిల్లలు చదువుకున్న ఇళ్ళల్లో పిల్లలు ఎవరు తల్లిదండ్రులతో ఉండరు. మేము వాళ్ళతో ఉండలేం. ఎప్పుడో విజిటర్గా వెళ్ళా 10 రోజులు ఉండొచ్చు కానీ వాళ్ళతో మనం ఉండలేము. కాబట్టి మనకి ఎవరు మన అన్నదమ్ములు, మన చుట్టాలు, బంధువులు వాళ్ళే చివరికి. ఎందుకంటే
వాడు ఎక్కడో ఒకడు జర్మనీలో ఉన్నాడు, మీ పెద్ద అబ్బాయి అండి. ఇంకోడేమో ముంబైలో ఉన్నాడు. చిన్న అబ్బాయి ముంబైలో. అప్పుడప్పుడు వెళ్ళి ఉండడం తప్ప వాళ్ళకి వాళ్ళ పనులు ఉంటాయి, మనకు బోర్ కొడుతుంది. అలా మనకంటూ ఒకటి ఉంటే మనకి కనీసం ఒక వ్యాపకమైన ఉంటుంది మళ్ళీ బయటకి వెళ్ళాలి యూటిలిటీకి. ఇప్పుడు మీలా అందరూ మీరు ఇంత క్యాడర్లో రిటైర్డ్ అయినా కానీ మీరు మళ్ళీ సొంత ఇల్లు ఉన్న ప్లేస్లో ఇల్లు కట్టుకుని పల్లెటూరు వచ్చారు మీరు. ఇంకా కానీ చాలా మంది పల్లెటూరు రావట్లేదు, వాళ్ళు రిటైర్డ్ అయినా కూడా అక్కడే ఉండిపోతున్నారు. దానివల్ల పల్లెటూరులో చాలా మంది వద్దన్నారు, కానీ అయినా కానీ ధైర్యం చేసి వచ్చాం. మళ్ళీ బోసిపోతున్నాయి కదా ఇప్పుడు మీరు రావడం వల్ల ఎంత కలగా ఉంచండి ఈ ప్లేస్ అంతా. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మా అన్నదమ్ములు మీ పేరెంట్స్ తిరిగిన ప్లేస్ లో మళ్ళీ మీరు ఇక్కడ రావడం వల్ల మీ చుట్టాలకు కూడా మాది పెద్ద ఫ్యామిలీ కదా, చుట్టాలు బంధువులు బాగున్నారు, వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, మన ఇంటికి వాళ్ళు వస్తుంటారు, అన్నీ ఉంటాయి. ప్రతి రూము కూడా కనెక్టివిటీ ఉంది బయటకి. అవును అవును, ఎస్పెషల్లీ సంక్రాంతి టైంలో బాగుంటుంది. సంక్రాంతికి అందరూ వస్తారు. మనం బట్టలు గిట్టలు అన్నీ ఆరబెట్టుకోవాలి కదా, ఇంక దీనికి అటాచ్డ్ అనమాట. ఇది అటాచ్డ్, దీనికి ఒక మళ్ళీ ఒక ఓకే మఫిన్ నీళ్ళు కావాలమ్మా, వండిస్తారు వెళ్ళి. ఓకే అమ్మ నీళ్ళు ఉన్నాయి దీనికి. గో ఓకే మాల్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ బట్టలు గిట్ల చేంజ్ చేసుకోవడానికి ఇది టాయిలెట్. ఇది ఓకే ఓకే పైకి వెళ్దాం. అంటే ఎక్కడ డోర్ తెరిచినా మంచి లైటింగ్. మంచమే ఇది పాతది, ఎక్కడో మంచాలు కొని దీన్ని బాగు చేసి సెట్ చేయించాను. కలెక్షన్ ఇది కలెక్షనే, పాలకుల్లోనే ఎవరో చేసేది. ఓల్డ్ మంచాలు 2 తీసుకుని వాటిని ఒక మంచంగా కన్వర్ట్ చేశారు. ఓకే చేయించారు అన్నమాట. ఇవన్నీనా రుద్రాక్ష చెట్టు ఉందంట. మా దగ్గర 4 రుద్రాక్ష చెట్లు ఉన్నాయి. ఒరిజినల్ మా దొడ్లో కాసినవి ఇవన్నీ అవే. ఓకే అవన్నీ ఇవ్వండి అన్ని రుద్రాక్ష. ఇవి అంటే మన దగ్గర పెట్టుకుంటే కొంచెం నిష్టగా అయ్యి ఉండాలంటారు కదా. మరి ఏం చేస్తాం, నిష్టగా అంటే నిష్టగానే ఉంటాం. మరి దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. అన్ని 3 ముఖాలు వస్తున్నాయి మాకు. 3 మంచిది అంటారు. మంచిది. 3 పట్టుకెళ్ళాలంటారు. 3 వస్తున్నాయి. అన్నారే వేస్తే వచ్చినాయి చెట్లు. ఇవన్నీ ఇప్పుడు చెట్లు మన దొడ్లో ఉన్నాయి అంటారా? చెట్లు అన్నీ హడావిడిలు సింపుల్గానే కట్టాము. మా దగ్గర ఉన్న సామాన్లు పెట్టాము అంతే. ఇవి అస్సాంలో దొరుకుతాయి. ఇవ్వండి అంటారు రైనోస్. ఓకే దీని పిల్లలు కూడా తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఎవరో చిన్నదాన్ని గిఫ్ట్ ఇస్తే దాన్ని ఏమో ఆడ పెడితే పిల్లలా కనిపిస్తుంది. పెద్ద 2 నేను కొనుక్కున్నాను. ఓకే ఇలా పైకి రండి. రఫెల్లా మఫిన్ మఫిన్ దా. కార్ ఇష్టం అంటే మేము వచ్చినట్టే మీరు కార్ చేస్తారేమో అనుకుని. దీని కార్ అంటే మహా పిచ్చి. కార్ అంటే కార్ కేసి వెళ్ళిపోద్ది. అది ఇప్పుడు కార్ అన్నానని కార్ తెస్తారని వెళ్ళిపోతుంది మళ్ళీ. అవును వచ్చేమో వచ్చే. సో ఇదొక చిన్న హాలు. ఓకే చేసేద్దాం డోర్. ఇది టెర్రస్. ఓకే ఇది మామూలుగా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోండి. ఇక్కడ సపోజ్ ఎవరైనా వచ్చారని కూర్చోడానికి మరి వాళ్ళకి కూడా ఏదో కావాలి కదా. ఓకే అందుకని ఇది మళ్ళీ బెడ్రూమ్ అన్నమాట. ఇది ఒక బెడ్రూమ్ అమ్మ. ఇది పెయింటింగ్ అంటారు. ఇది టైల్స్. పెయింటింగ్ అది. పెయింటింగ్ టైల్స్ కూడా కాదు. ఇది బాగుంది. బెడ్రూమ్ పైన ఇలా రేక్తో వచ్చిందన్నమాట. ఇదంతా బాల్కనీ. మళ్ళీ ఇది ఒక బాల్కనీ అమ్మ. ఇది ఓకే చాలా బాగుంది లుక్. ఇది అది మా గ్యారేజ్. అది
ఈ కార్ గ్యారేజ్. బాల్కనీకి వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళి నుంచి తెరిచేసుకొని వెళ్ళిపోవచ్చు. అది లాగా అనుకోండి. అందు గురించి దాని మీద ఏంటంటే అది ఓకే, ఇది బాల్కనీ అన్నమాట. ఇక్కడ చైర్స్ వేసి కూర్చోవచ్చు. చైర్స్ వేసి కూర్చోవచ్చు. ఇటు గాలి వెళ్తారు అన్నిటికీ బాగుంటుంది. చుట్టూ బాగుంటుంది కదా వాతావరణం. పల్లెటూరే కాబట్టి అందుకనే పాలకొల్లుకి ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. 3 ఉంటుంది. 3 కిలోమీటర్లు అంతే. పాలకొల్లు మున్సిపాలిటీలో కలిపేశారు కదా, మున్సిపాలిటీ పాలకొల్లు కింద లెక్క. ఓకే. సో ఇక్కడ కూడా మీకు అది సేమ్. ఓకే, సేమ్. ఇంకా మా కొంత లగేజ్ అయితే అంతా చెప్పలేదు. ఇంకా బోల్డ్ మా ఇతర సామాన్లు అవి ఉన్నాయి పెట్టాలా. ఇరుకైపోయింది. మేము అనుకున్న పెద్దది అయిపోద్ది అనుకుంటే ఇల్లు చివరికి చిన్నదైపోయింది. అంటే మీరు కలెక్షన్ పెరిగే కొలదు చిన్నది నెమ్మదిగా అన్ని పెట్టినప్పటికి చిన్నది. కలెక్షన్ పెరిగే కొలదు ఇల్లు చిన్నదైపోద్ది. అంతా పెయింటింగ్స్. ఈ పెయింటింగ్ మోడర్న్ పెయింటింగ్ క్లాత్. అది క్లాత్ మీద పెయింట్ వచ్చింది. ఇదంతా ప్లానింగ్ మీది అంటారు, మీ అన్నయ్య గారు అబ్బాయి? ఈ ఇల్లు ఒక వాళ్ళే, డిజైన్ అంతా పిల్లలే. ఓకే, యంగస్టర్స్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకుండా కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళు డిజైన్. అంటే వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళు చదువుకొని వచ్చి ఫస్ట్ బిల్డింగ్ ఇది. ఫస్ట్ బిల్డింగ్ వాళ్ళు డిజైన్ చేస్తే బాగానే ఉందిరా, మరి ఎందుకు కట్టేయండి అన్న. కట్టేస్తే అందరు దిగారు. దిగిన తర్వాత దిగి మా తమ్ముడు కొడుకు అన్నయ్య గారు తమ్ముడు ఆడేమో వెళ్ళిపోయాడు హైదరాబాద్ వేరే ప్రాజెక్టులు పట్టుకొని. వాళ్ళ ఫ్రెండ్స్ చేశారు. అది కూడా పెయింటింగ్ అని అంటారు. శివుడిది కూడా మా ఫ్రెండ్ ఇచ్చారు, అని రిటైర్ అయినప్పుడు నాకు ఇచ్చారు. అది చాలా మంచి పెయింటింగ్. అది క్లాత్ మీద చాలా కాస్ట్ ఉంటాయి అనుకుంటానండి పెయింటింగ్స్ అన్ని కూడా. తెలియదు మరి, అది నాకు ఉండొచ్చు, ఎందుకంటే చేత్తో వేసింది అది. ఇది కూడా బెడ్రూమ్ అంటారా? ఇది స్టోర్ రూమ్ అని కట్టాము, బట్ దీన్ని బెడ్రూమ్గా కూడా వాడుకోవచ్చు. జిమ్ ప్లాన్ చేద్దాం దీనికి. అంటే ఇటు కూడా ఒక టెర్రస్ ఉంది దీనికి. ఇటు కూడా టెర్రస్ ఉంది. ఇంకెలా దీనికి అట్లాగే ఏమైనా ఎప్పుడైనా పార్టీ గిట్టి పెట్టుకుంటే వాడడానికి పనికి వస్తుందని ఒక టాయిలెట్ ఏమైనా వచ్చి ఉన్నా కానీ స్నానాలు గినాలు అన్నీ ఇక్కడ చేసి. సో ఇటు మళ్ళీ ఇది ఓపెనింగ్. కాలు కారిపోతాయి. ఓకే, మొన్న ఈ పోస్ట్కో పెంచారు అన్నారు కదా, ఇది మాట అండి. పోర్టుకో ఇక ఇక్కడి నుంచి దీన్ని మళ్ళీ ఫ్రెష్ కట్టాము. ఇది ఓకే, కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే మళ్ళీ దాన్ని ఇంకెలా ఎదురుగా రావచ్చు అండి. ఇక్కడ ఇవన్నీ మొక్కలు ఎక్కలు వేయడానికైనా కుండీలాగా కట్టాము. వేయాలి, కాలు కాలిపోతాయి చూడండి. అది వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నాం పైన. వాటర్ ఫిల్టర్ కూడా పైన పెట్టేశారు. ఈ మొత్తం మెటీరియల్ అంతా ఎక్కడ వాడారంటారండి? ఏ మెటీరియల్? ఈ పైన పెంకులు కానీ ఇవన్నీ మన లోకలే. ఇవన్నీ ఓకే, లోకల్ అంటే ఈ దగ్గర విజయవాడ, రాజమండ్రి అట్లాగా తెచ్చి అక్కడి నుంచి ఇది చేసినవి. వెళ్ళిపోవచ్చు మాట. మళ్ళీ ఇలా వెళ్ళిపోవచ్చు. మీకు ప్రతి రూమ్లోంచి ఇంకొక దారి అటాచ్డ్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మోడర్న్ హౌస్లు అయినా కానీ అందరూ ఏ రూమ్కి ఆ రూమే. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. మీది ఇంకా ఓల్డ్ సిస్టమ్ లాగా ప్రతిదీ అటాచ్డ్ ఉంది. అవును అవును. అది అన్నీ అక్కడెక్కడ కలెక్ట్ చేసినవి అంత మొత్తం అంతా. ఓకే సార్, రండి వచ్చేస్తారా. పులి ఇక గిఫ్ట్ అంటారు. ఇది
అదే ఎవరో ఇచ్చారు గిఫ్ట్. బాగుంది చాలా. టైగర్ మెట్లు అన్నీ కూడా సింపుల్గా కట్టిస్తాం, పెద్ద కాంప్లికేట్ చేయలేదు. మీరు గోల్ఫ్ ప్లేయర్ అంటే? నేను గోల్ఫ్ ఆడతాను. ఇవన్నీ ఆ సామాన్లన్నీ అవి గోల్ఫ్ కిట్. ఇదంతా గోల్ఫ్ కిట్ మాట. మరి మనకేమో అంత గ్రౌండ్ ఉండవు ఇక్కడ లేదు, అందుకనే బయట ఒక నెట్ కట్టాను. మీరు ఓన్లీ ప్రాక్టీస్ కోసం నెట్ కట్టాను. ఓకే సార్. ఇంటికి ఎక్కువ ఏ మెటీరియల్ ఎక్కడి నుంచి వాడారంటారండి? ఇటుకలు అయితే మా వాడు అది హలో మోడర్న్ బ్రిక్స్ అయ్యి. ఓకే. వాటిని బయట నుంచి ఎక్కడి నుంచో తెప్పించాడు. ఇక మిగిలిన సిమెంట్ మెటీరియల్ అంతా మనకు దగ్గర విజయవాడ అన్ని దొరికేస్తాయి కదా. ఈ టైల్స్ కూడా ఇదేమో హైదరాబాద్ లో కొన్నాయి. ఓకే. ఇది ఎక్కువ టైల్ కూడా బాగా. టైల్ కాదు, ఇది మార్బుల్. ఓకే. కింద ఫ్లోర్ అంతా మార్బుల్ వేసాం, పైన టైల్స్ వేసాం. ఓకే. ఒక 70 సెంట్స్ లో ఉంటుంది అన్నమాట అండి మొత్తం. ఇది 50 సెంట్లు దగ్గర ఇక్కడ నుంచి అక్కడికి 50 సెంట్లు అలా అనేది అంతా. దీనికి అటాచ్డ్గా 2 ఎకరాల పొలం ఉంది. ఓకే. వీళ్ళంతా మా వాళ్ళేనే, మా చుట్ట మా అన్నయ్య గారు కోళ్ళు. అంటే ఇక్కడ మీరు ఒక్కలే ఉంటారు, మీరు ఇక్కడ ఉండరు? వాళ్ళు కూడా మాతోటే ఉంటారు. వాళ్ళు ఎక్కడ దగ్గరలో వచ్చినా అన్నీ ఇక్కడ ఉండి మీరు చూసుకుంటారు, దగ్గరలో ఉంటారు వాళ్ళు. ఓకే. ఇక్కడ ఉండి హెల్ప్. ఇది ఒక కిచెన్, అదొక కిచెన్ అంటారా? యాక్టివ్ కిచెన్. ఇప్పుడు రోజు వంటలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి వస్తూ ఉంటారేమో, చుట్టాలు వస్తుంటారు, మేమే వెళ్తుంటాం, అందరం కలిసి నచ్చింది మేడం ఇల్లు. తర్వాత అంటే వాళ్ళు ప్లాన్ చేసిన తర్వాత సారు మీరు సెలెక్ట్ చేశారంటారా? అంటే ఇంకా మీరు కంటిన్యూ చేసామన్నారు. ఓకే. 2-3 రకాల ప్లాన్స్ కూడా ఏం లేదు, ఇంకొక ప్లానే కంటిన్యూ చేసామన్నారు. ఓకే. అనుకున్నట్టే వచ్చిందంటారా? ఓకే. ఇదంతా ఈ కప్బోర్డ్లు ఇవన్నీ సింపుల్, అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సర్కిల్ రకాల ప్లాన్స్ కూడా యూజ్ చేయలేదు, ఆయన చూపించారు. ఓకే, సింపుల్ గా కట్టండి అన్నారు, చేశారు. మధ్యలో ఏదో ఒక మాట్లాడుతుండే వాళ్ళు నాకు కూడా రావడానికి కుదిరేది కదా, సర్వీస్ లో ఉన్నాను కదా. ఓకే. మా వాళ్ళు మీరు అయ్యేసరికి రెడీ అయింది, అప్పుడు మీరు వచ్చారు అంతే. ఆల్మోస్ట్ రెడీ అయింది. వచ్చిన తర్వాత చిన్న చితక పనులు జరుగుతాయి. ఇక్కడ కూడా మీ కలెక్షన్ ఉంది, అంటే కలెక్షన్ అవన్నీ అక్కడ ఇక్కడ మొత్తం. ఇది గోర్ఖాలు అంటారు కదా, సైనికులు వాళ్ళు వాడతారు, కుక్కరీ అంటారు కదా. అవి ఊడిపోయినాయి, చాలా పాత అయిపోయి మొత్తం కింద స్టాండ్కి వాళ్ళు. ఈ అబ్బాయి ఎవరు? ఈ అబ్బాయి మా అన్నయ్య గారు మనవాడు. అంతా ఇక్కడే ఎవరో ఒకరు ఉంటారు పిల్లలు, మేము అందరం కలిసి తిరుగుతూ ఉంటాం. అందుకని మాకు కావాలి. మీ నాన్నగారు అది ఏం చేసేవారు అంటారండి? మా నాన్నగారు వ్యవసాయదారుడు, ఇప్పుడు మా చిన్నప్పుడు చనిపోయారు. ఓకే. మీరు సివిల్స్కి వెళ్ళాలని అది పెద్ద స్టోరీ అది. ఓకే, ఒకసారి మాట్లాడుతుంటారు. నా స్టోరీ చెప్పాలంటే మరి దాన్ని సెపరేట్ కూర్చోవాలి, మాట్లాడదాం. ఓకే, చూసాం కదా సార్ ఏ రకంగా ఇల్లు అది కట్టుకున్నారో వాళ్ళ కలెక్షన్ అది. అన్నీ సెట్ అయినప్పుడు చాలా టైం పడుతుంది. ఇవన్నీ ఇప్పుడైనా బాగుంది. మొన్న వచ్చినప్పుడు బంతి మొక్కలు ఉన్నాయండి ఇవన్నీ. ఆ బంతి అంటే శీతాకాలం ఇక్కడ లేదు, బెంగళూరులో సంవత్సరానికి 2-3 సార్లు వేసేవాడిని. ఓకే. ఇప్పుడు ఇక్కడేమో నారు దొరకదు, అది బతకదు. అది దొరికినా బతకట్లేదు అన్నారు కదా. ఇంక బొబ్బాస్ చెట్లు, అరటి చెట్లు అయితే బొబ్బాస్ చెట్లు కూడా వేరుకులు వచ్చేస్తుంది. ఇది గోల్ పడిపోయింది చెట్టు, మళ్ళీ నిలబెట్టాను మందు గిందు వేసి. ఓకే. మందు లేకుండా పెంచుదాం అంటే కుదరట్లేదు. అలా నా గోల్ఫ్ ప్రాక్టీస్ కోసం అని. ఓకే. మరి ఖాళీగా ఉంటాడు ఎందుకని దొండపాద ఎక్కించి దాని మీద కూడా దొండపాద ఎక్కించేశారు. దొండపాద తిక్క బోల్డ్ అంత కాస్తా ఉంటుంది. దొండకాయలు. ఓకే. ఇక ఏదో ప్రాక్టీస్ తప్ప మీరు మ్యాచ్ ఆడడానికంటే మీరు బయటకు వెళ్ళిపోతా ఉంటారు. ఇక్కడ
గేమ్ ఎక్కడ అలవాటు మా కాకరకాయ ఆర్మీ వాళ్ళతో ఉన్నప్పుడు వైజాగ్లో నేర్చుకున్నాను మామూలుగా, కానీ అది అక్కడికి వెళ్ళి ఆడుతూ ఉంటాను. ఆ గేమ్ అలవాటు అయితేనేమో అది ఆడుతూనే ఉండాలి. సో కాకరకాయలు మేడం గారు పొద్దున్న లేవడం కోసుకోవడం ఇవన్నీ ఆవిడకి ఇంట్రెస్ట్. కాకరకాయలు దొండకాయలు ఇదంతా దొండపాదు. ఇది వంట ఎవరికైనా ఇదంతా మాకు సాయంగా మనుషులు కావాలి కదా మరి వాళ్ళు ఉండడానికి. ఇది ఒక దాంట్లో మా అన్నయ్య గారు అల్లుడే ఉంటాడు, ఇంకొక దాంట్లో మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళు ఉంటారు. సో మనం ఎంత ప్లేస్లో మనుషులు లేకుండా ఉండలేం కదా. లేరు, అందరు రిలేషన్స్ అందరినీ కూడా గ్యాదర్ చేశారు ఇక్కడికి వచ్చి. మీరు వచ్చారంటే ఇవి రుద్రాక్ష చెట్లు. అది అది ఈ గార్డెనింగ్ కూడా మీదే? ఇది 2 ఎకరాల పొలం. ఇది 2 ఎకరాలు. ఇవి 2 రుద్రాక్ష చెట్లు? 2 కాదు 4 ఉన్నాయి. ఇదొకటి అదొకటి అదొకటి 4. మామిడి చెట్లు కూడా మీరు వేసిన ఇవన్నీ? మామిడి చెట్టు ఇది మేము వేసింది ఇంకా కాపుకి రాలేదు. బెంగళూరులో మా దొడ్లో ఒక చెట్టు బాగా కాసేది, దానికి టెంక వేస్తే అది వచ్చింది. అది మరి కాయలు. నిమ్మ చెట్లు కూడా? నిమ్మ చెట్లు మావే. ప్రస్తుతానికి వాటికి బాగు చేయాలి, పూత వస్తుంది ఇప్పుడు. ఇది రుద్రాక్ష చెట్టు దగ్గరికి పూత మీద ఉన్నాయి ఇప్పుడు. యాక్చువల్గా పూత కనిపిస్తుందా? అగో పూత కనిపిస్తుందా? చాలా కాస్తాయి రుద్రాక్ష. చాలా పెద్ద అవుతాయి అంటారు చెట్లు ఇవి? ఎంత వస్తాయి, రౌండ్గా పండులాగా వస్తుంది, గ్రీన్గా ఉండి తర్వాత మన నేరేడు పండులాగా అవుతుంది. ఆ పై తొక్క తీసేస్తే మీకు లోపల రుద్రాక్ష ఉంటుంది. ఆ పూత వస్తుంది, అవి చూసారా? చాలా పెద్ద చెట్లు అవి రుద్రాక్ష చెట్లు. మళ్ళీ మీరు వచ్చినప్పుడు దాని నిండా కాయలు ఉంటాయి. ఈ ఏరియాలో ఎక్కడ ఎవరి దగ్గర లేవనుకోండి రుద్రాక్ష చెట్లు. ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఒక చోట చూసామండి అంతే. పెద్ద చూసారా? పెద్ద చెట్లు కాదు, అంత చెట్లు లేవు. అంత చెట్లు కాపుతో ఉన్నప్పుడు రండి సార్. ఈసారి వస్తాను. 4 ఉన్నాయి. 4 చెట్లు ఉన్నాయి. కోల్డ్ ఫామ్ కూడా ఉంది. ఇవన్నీ పందెం కోళ్ళు పిల్లలు ఇవన్నీ. మామూలు నాటుకోళ్ళు కావాలి. కోళ్ళు అంటే ఇంట్రెస్ట్ అంటారా? ఇంట్రెస్ట్ అంటే అన్ని జంతువులు అంటే ఇంట్రెస్ట్. మొక్కలన్నా చేయన్నా. ఇది ఎప్పుడో వేసాం 2 రెడ్ శాండల్వుడ్ చెట్లు. మొక్కలు వేసాం, అవి అట్లాగా పెద్ద అయిపోయినాయి. వాటిని కొట్టడానికి మనకి పర్మిషన్ లేదు, కానీ అవి ఉన్నాయి. మన తోటలో 2 చెట్లు ఉన్నాయని చెప్పుకోవడం. ఆర్గానిక్ అంటే పండుతుందంటారా? ఆర్గానిక్ పండుతాయి కానీ జబ్బు ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం. మన ఏరియాలో వాతావరణం తేమగా ఉండడం వల్ల ఫంగస్ తెగుళ్ళు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో నిమ్మకాయలకు కూడా తెగుళ్ళు వచ్చేస్తుంటాయి. అంటే ఎక్కువ పండించడానికి అవ్వట్లేదు. మాకు సరిపోతాయి. మీ ఇంట్లోకి సరిపోతాయి. వేసాం పళ్ళు మొక్కలు అన్ని రకరకాలు వేసాం. తర్వాత కాలంలో ఒక 3-4 ఏళ్ళకి పెద్ద అయ్యి అప్పటికి అది మీరు వచ్చిన తర్వాత వేసారు ఇవి. ఇవన్నీ నిమ్మ చెట్లు అన్నీ ఇంత ముందే వేసాం. ఈ తోట మామూలుగా ఖాళీ కొబ్బరి చెట్లే ఉండేవి. తీసుకొని మధ్యలో ఏదేదో వేస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా అట్లా బాగు చేస్తున్నాం. అది ఇది మా ఫామ్. ఇది అప్పుడు వస్తాను. ఇది మా పందెం కోళ్ళు ఫామ్. ఇది మీ పని. ఈ కోళ్ళు బయటకి ఇస్తారంటారు అవి? కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఒకటి ఒక 50,000 అలా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో రేట్ ఉంటాయి. పిల్లలు అంటే ఇక్కడ బ్రీడింగ్ చేస్తాం, మన పందాలు అయ్యి మీరు మామూలు బయటకి ఇచ్చేస్తారు. బయటకి ఇచ్చేస్తాం. సంక్రాంతి టైంలో పట్టుకుపోతారు.
ముందే వాళ్ళు పందెం వేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు కొద్దిగా సైజ్ వచ్చిన తర్వాత తీసేసుకుంటారు. మళ్ళీ దానికి వాళ్ళు సెపరేట్గా తయారు చేస్తూ ఉంటారు వాళ్ళు. ట్రైనింగ్ అని చాలా పెద్ద ఫైటింగ్ బ్రీడ్స్. ఓకే, మీరు బ్రీడ్ అన్ని ఎక్కడ సంపాదించారు? తెలిసిన ఫ్రెండ్స్ అక్కడెక్కడ కాస్ట్ ఇది 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్ 1 lakh rupees. 1 lakh ఇంకా ఎక్కువ ఉంటుంది. పందెం పుంజులు అంతే. అంటే అది ఇంకా దాని పరిస్థితిని బట్టి ఇప్పుడు రేపు పొద్దున పెద్ద పందెం కొట్టింది అనుకోండి, దాని విలువ 5 లక్షలు కూడా అయిపోద్ది. అది కూడా చాలా మంచి బ్రీడర్. అది 2-3 లక్షల టైప్. అన్నీ కూడా దీనికి సంబంధించిన బ్రీడ్కి సంబంధించిన కూడా ఈ పెట్టలు కూడా చాలా కాస్ట్ ఉంటాయి. మామూలు పెట్టలు కావాలి. ఓకే, వాటి తోకలు గీకలు చాలా ఇది ఉంటుంది దానికి. ఈ పెట్ట అమెరికన్ ఫౌల్ అని అమెరికా మధ్యలో ఉంది. అట్లాగా ఉన్నాయి మా దగ్గర. పెరూవియన్ అని రకరకాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఇప్పుడు పట్టుకెళ్ళి వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేస్తారు వాళ్ళు. ఇవి కరెక్ట్గా వచ్చిన పండగ కల్లా ఫైట్ చేయగలరు. జనవరి కల్లా రెడీ అవుతాయి అన్నమాట. వాళ్ళు కావాల్సిన వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. ఓకే, కానీ పెద్ద పని ఇది. పని బాగా ఆ డోర్ కొద్ది దగ్గరికి లాగా. ఇవన్నీ పిల్లలు. ఈ పిల్లలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒక 2-3 మనుషులు ఉండాలనుకుంటానండి ఇక్కడ. మనుషులు చూసుకుంటాం. ఇవన్నీ కూడా ఇంకొక మళ్ళీ సపరేట్ చేయాలి. డాక్టర్ ఎప్పుడు రెడీగా ఉండాలి. మిగతా వాటికి ఇవన్నీ కూడా పిల్లలే, పెద్ద కాదు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు పిల్లలే. ఇవి చూడడానికి అలా చూడడానికి పెద్దగా ఉంటాయి కానీ అన్నీ మా దొడ్లో పుట్టినాయి అన్నీ. ఓకే, మీ దొడ్లో వాటర్ అంతా ఇక్కడి నుంచి? ఈ వాటర్ ఇక్కడి నుంచి మేము ఫిల్టర్ చేసుకుని ఈ వాటర్ తాగుతారు మీరు? దీన్నే. ఓకే, ఇక్కడి నుంచి దానికి ఇక్కడ బేసిక్ ఫిల్టరింగ్ అయ్యి అక్కడికి వచ్చేస్తుంది బిల్డింగ్ దగ్గర సంపలోకి. ఓకే, దాన్ని అక్కడ ఆర్ఓ పెట్టాం. పైన ఆర్ఓ ఉంది కదా? ఆర్ఓ ఇది అవుతుంది. ఇదేం చెట్టు అంటారు? ఇదే మన దాల్చిన అంటారు కదా, దాల్చిన చెట్టు. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క అని ఈ ఆకులు ఉంటాయి కదా, పలావాకుల చెట్టు. పలావాకు ఇది దాల్చిన చెక్క అంటారా? దాని నుంచి తీస్తారని అన్నారు ఎవరికైనా. పలావాకులు అయితే గ్యారంటీ. పలావాకులు ఇవే మనం వేసుకుని ఎండబెట్టాలేమో దీన్ని. ఇలా తిన్నా కానీ తిడు మంచి స్మెల్ వస్తుంది కొరికితే. మా కూరగాయలు మాకు కావాల్సిన మీ ఇంటికి కావాల్సినవి వస్తున్నాయి ప్రస్తుతానికి. ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ పెద్దగా వెళ్ళేది ఈ చివర. అంటే కోళ్ళు తిరుగుతాయి కదా. ఓకే, కోళ్ళు వస్తే ఇట్లా అన్నిటిని వదిలేమనుకో ఒక ఆకు కూడా ఉంచగంటలు అయిపోతాయి. ఒక అరటి చెట్లు వేసారు, అటు ఇటేమో బెండ చెట్లు. బెండ మధ్యలో బీర, సపోటా. ఈ చివరి ఉంది ఒకటి సపోటా. బొబ్బర్లు, బీర, పొట్లకాయలు వస్తున్నాయి. చెప్తుంది బెండ అయిపోయింది, పక్కనే వేసాం. మళ్ళీ ఇది తీసేస్తాం. అవి కొద్దిగా పెద్ద అయిన తర్వాత ఇది తీసేసి వాటికి సేవ చేస్తాం. ఓకే, గార్డెనింగ్ చేసి కల్చర్ కూడా లేదు. ఎందుకు మనం హ్యాపీగా కూర్చున్నామా అన్న కల్చర్ వచ్చేసిందండి ఇప్పుడు. ఒక పొద్దున్న వచ్చి ఆ చెట్టు చూసుకొని దాని నుంచి ఒక కాయ కోసుకొని మనం ఆనందం హ్యాపీగా ఉంటుంది. అదే నేను స్టార్టింగ్ అదే అనుకున్నా. ఒకప్పుడు మా చిన్న అయినా ఎంతో కొంత మొక్కలు వేసుకోవడానికి చిన్న ప్లేస్ పెట్టేవాళ్ళం. పొద్దున్న మనకి ఇంట్లో బెడ్ మీద నుంచి లేచిన వెంటనే ముందు బయటకు వచ్చేయాలనిపిస్తుంది. ఈ మొక్క కోసం ఎంతవరకు ఎదిగింది కూడా మన ఇంట్లో ఒక పిల్లల్ని, చంటి పిల్లల్ని పెంచుకున్నట్టే. దీనికి ఏ జబ్బు వచ్చింది ఏంటి, నేను ఎలాగా ఆ కాయ కోస్తుంటే చాలా ఫీల్ వెరీ హ్యాపీ. అదనమాట. బీరకాయలు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వేసాం పిందులు. పొట్లకాయలు కూడా కాస్త, పొట్లకాయలు, బీరకాయలు, ఇగో బెండ చెట్లు, వంగ. ఆ పక్కన వంగ ఉంది. వంగ చెట్లు ఆట వేసారా? మా అన్నయ్య గారు అల్లుడు ఆయన. మా అన్నయ్య మనవాడు. ఓకే, ఆడు ఇంజనీర్. అందరికి చూసుకుంటున్నారు అన్నమాట. ఇది ఓకే,
ఇంట్రెస్ట్ చూసేవాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు చూస్తూ ఉంటారు. చాలా తెలిసి ఉండాలి వీటి గురించి అన్ని. ఊళ్ళని తెలుసు ఆయన. పొద్దు నుంచి సాయంత్రం వరకు వాటిని చూస్తాడు. మా దగ్గర ఇగో ఉన్నాయి చెట్లు, ఇవన్నీ అవన్నీ కట్ చేసాం. ఇది యాపిల్ మొక్కే. ఇది కూడా యాపిలే. ఇది ఖర్జూరం. ఇది ఖర్జూరం మొక్క వస్తుంది ఇక్కడ. ఏ చెట్లని ఉంటుంది మీరు చిన్నప్పుడు? ఇంకోటి వేసారు నేను మొన్న, మా వాళ్ళు లాన్ మోవర్ వేసి కట్ చేస్తారు ఇంకో దాన్ని. ఓకే, ఇది కూడా ఖర్జూరం. ఇది పియర్స్ అని ఉంటుంది కదా, పియర్స్. ఓకే, అది ఇప్పుడు పెంచుతున్నది. ఎన్నేళ్ళకి పెద్ద వద్దు తెలియదు కానీ. ఓకే, ఏంటి పియర్స్? పియర్స్ అని అమ్ముతారు కదా ఆ చెట్టు ఇది. నిమ్మ చెట్టు, చిన్న చెట్టుకి నిమ్మకాయలన్నీ వచ్చేసాయి. ఇది మన దేశవాళీ సపోటా. నేను గింజలోంచి మొక్క మొలిపించి వేసాను. ఈ చెట్టు అండి ఇది. మనకు దొరకట్లేదు కదా దేశవాళీ. అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టచ్చు కానీ ఆ దేశవాళీ సపోటా అది. ఓకే, అది పెద్దదైతే మన చిన్న చక్కగా ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇదేమో కేరళలో పండుతాయి అరటికాయలు, మనవి కాదు. కేరళ మనకు అమృతపాణి ఉంటుందా, దాంట్లో చిన్న వెరైటీ అనమాట. కేరళలో ఎక్కువ పండుతాయి. దీన్ని ఏలకి అంటారు. కేరళలో, తమిళనాడులో, ఈవెన్ కర్ణాటకలో కూడా తింటారు. అక్కడి నుంచి నేను పట్టుకొచ్చి చేశాను. ఓకే, ఇవన్నీ అవే. ఈ చెట్లన్నీ అవే. 2 గెలలు వచ్చినాయి, 3వ గెల కూడా దిగింది. దీనికి ఒక గెల వచ్చింది. ఇప్పుడు దీనికి ఆ పక్క చెట్టుకి వచ్చింది గెల. అదిగో ఇది లీచి. ఇది లిచ్చి. దీన్ని డెహ్రాడూన్ నుంచి తెచ్చి వేసాను. ఓకే, అది కొద్ది పెద్ద. ఇవన్నీ మళ్ళీ పని కట్టుకుని మీరు చాలా పని ఫ్లైట్ లో తీసుకొచ్చేసారు. ఇది ఎక్కడ కొన్నా అంజీరు. అంజీరా చెట్టు మా అమ్మ. ఇది ఆవకాడో. ఇది ఆవకాడో చెట్టు. ఇది ఆవకాడో చూడు. అంజీరు ఇది కాయలు తీసుకోండి, కోసుకోండి. అది తినొచ్చు. ఇది కొద్ది మొగ్గలు అయినా బాగానే ఉంటుంది. తినచ్చు అంటారు, లోపల తినదు. చేదే ఉండదు. అంతే, తినేయడం. ఏం చూడాల్సిన పని లేదు. సో ఇది అవకాడో. ఇది యాపిల్ చెట్టు. దీనికి మొన్న 10 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది యాపిల్ చెట్టు. ఇది కూడా యాపిల్ చెట్టు. ఇది మొన్న దీనికి ఫ్లవర్స్ వచ్చినాయి కానీ అది రాలిపోయినాయి. నేను ఫస్ట్ టైం బహుశా ఈ వింటర్కి ఏమైనా పూత వచ్చి పిండి ఏమైనా దిగుతుందేమో అని చూస్తున్నాను. ఓకే, మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అన్నిటిని చూసుకోవడానికి. ఇక్కడ కూడా ఇంకో పియర్స్ మొక్క వేసాను. ఓకే, అదేమో ఆ నిమ్మ మొక్క కలకత్తా నుంచి తెచ్చాను. మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేది, పొడుగ్గా వస్తాయి కాయలు. అవి ఒక వేలల్లో కాసేస్తే బాగుందని చెప్పి ఆ సీడ్ తెచ్చాను. అది పరిస్థితి. నేను అవి సరిగ్గా మన వాతావరణం అనేది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో. ఇది కొబ్బరి చెట్లు మనే కాదండి ఇవి. ఈ 2 కొబ్బరి చెట్లు నేను అండమాన్ నుంచి కాయలు తెచ్చి వాటిని మొలిపించి వీటిని సెటిల్ చేసాం. ఎప్పుడో అయితే అక్కడ ఇంత కాయ వస్తుంది, ఇక్కడేమో ఇంత కాయ అవుతుంది. రైట్, అది మొత్తం గుత్తులు కాస్తుంది, పెద్ద పెద్ద కాయలు. ఇదేమో అసలు ఇక్కడ కాయ రావట్లేదు, మనకి సెట్ అవ్వలేదు. అది 2 అదరే ఎంత కాయ తాగలేము అనమాట. అన్ని నీళ్ళు వస్తాయి. వాతావరణం అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఇది కూర అంటే చాలా ఇష్టం అంట మఫిన్కి. మా కార్ అయితే ఎక్కుతుంది, మళ్ళీ వేరే ఎక్కుతుంది. నేను స్టార్టింగ్ వచ్చిన వెంటనే కార్ అనగానే కిందకి పరిగెట్టుకు వచ్చేసింది. కార్ అని వినపడగానే కార్ దగ్గరికి వచ్చేసింది. ఒకప్పుడు ఇల్లు కడితే ఖచ్చితంగా గార్డెన్ ఉండాల్సిందే, కానీ ఇప్పటి రోజుల్లో గార్డెన్ లేకుండానే ఇల్లు కట్టడం అయితే జరుగుతుంది. కానీ ఇల్లు అంటే గార్డెన్ కూడా ఉంటేనే అది ఒక అందమైన ప్రపంచం అని మనకి ఈ ఇల్లుని చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.